భారతదేశ చరిత్రలో ఓ మరపురాని రోజు, మరచిపోలేని రోజు, బ్రిటిష్ పాలకులకు వణుకు పుట్టించిన రోజు, తెల్లవారిపై పోరాడి గెలిచిన రోజు. అదే అక్టోబర్ 21. ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సరిగ్గా ఈ రోజున అంటే 1943 అక్టోబర్ 21న ఈ రోజున ఆజాద్ హింద్ ఫౌజ్ అధినేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర భారతదేశ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆజాద్ హింద్ ఫౌజ్ డేపై కథనం. ప్రసిద్ధిగాంచిన ఢిల్లీ ఎర్రకోటలో నిర్వహించబడ్డ 2 విచారణలు అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రాతిపదికగా జరిగినవి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అవి న్యాయ కోవిదుల దృష్టిని ఆకర్షించాయి. అందులో మొదటిది 1858లో చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్పై జరిగిన విచారణ కాగా, రెండవది 1945లో ఇండియన్ నేషనల్ ఆర్మీ పోరాట యోధులపై జరిగిన విచారణ. ఇక మొదటి విచారణతో భారతదేశంలో మొఘల్ పాలన అంతం కాగా, రెండవ విచారణతో బ్రిటిష్ పాలన అంతం కావడం ఒక చారిత్రక విశేషం. ఏదేమైనా 2 విచారణలు భారతదేశ చరిత్ర పుటల్లో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎర్రకోటన ఐఎన్ఏ విచారణ గురించి తెలుసుకునే ముందు ఇండియన్ నేషనల్ ఆర్మీ, అదే ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి తెలుసుకోవాలి. అది 2వ ప్రపంచ యుద్ధ సమయం. ప్రపంచంలోని పెక్కు దేశాలు మిత్రరాజ్యాలుగా, అక్షరాజ్యాలుగా విడిపోయి పోరాటం చేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్ దేశాలు మిత్రరాజ్యాలు కాగా, ఇటలీ, జర్మనీ, జపాన్లు అక్షరాజ్యాలుగా మారాయి. యుద్ధ ప్రారంభ దశలో అక్షరాజ్యాలు ఘన విజయాలు సాధించడంతో వేలాది మంది బ్రిటిష్ సైనికులు, వారితో పాటే కలిసి పోరాడుతున్న భారత సైనికులు జర్మనీ, జపాన్లకు బందీలయ్యారు. అప్పటికే జపాన్లో స్థిరపడ్డ భారత విప్లవకారుడు రాస్ బిహారీ బోస్ భారతదేశ స్వాతంత్ర్యమే లక్ష్యంగా పనిచేసే ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనే సంస్థను జపాన్లో స్థాపించాడు. తరువాత జపాన్ ప్రభుత్వాన్ని ఒప్పించి యుద్ధంలో పట్టుబడ్డ భారతీయ బందీలతో ఇండియన్ నేషనల్ ఆర్మీ అనే సైనిక దళాన్ని నిర్మించాడు. దీని నేతృత్వాన్ని కెప్టెన్ మోహన్ సింగ్కు అప్పగించాడు. ఈ సైనిక దళ లక్ష్యం జపాన్ సహకారంతో భారతదేశంలోని బ్రిటిష్ సైన్యంపై దండెత్తి వారిని ఓడించి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడం. సరిగ్గా ఇదే సమయంలో జర్మనీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జర్మనీ నియంత హిట్లర్ను కలుసుకొని ఆయన సహకారంతో ఫ్రీ ఇండియా సెంటర్ను, దానితో పాటే ఒక రేడియో స్టేషన్ను జర్మనీలో స్థాపించాడు. వీటితో పాటు యూరోప్ యుద్ధరంగంలో పట్టుబడిన భారత బందీలతో ఇండియన్ లీజియన్ అనే సైనిక పటలాన్ని నిర్మించాడు. జర్మనీ సహకారంతో ఈ సైనిక దళం భారతదేశంలోని బ్రిటిష్ సైన్యంపై దాడి చేసి స్వాతంత్ర్యం సాధించాలన్నది నేతాజీ ఆశయం. ఇక జపాన్లో రాస్ బిహారీ బోస్ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ నిర్వహణ బాధ్యతను నేతాజీ సమర్థవంతంగా నిర్వహించగలడని భావించి ఆయనను జపాన్కు రావాల్సిందిగా ఆహ్వానించాడు. ఈ ఆహ్వానాన్ని అంగీకరించిన నేతాజీ అతి ప్రమాదకరమైన సబ్మెరైన్లో ప్రయాణం చేసి జపాన్ చేరుకొని లీగ్ బాధ్యతని స్వీకరించి ఐఎన్ఏకు సర్వ సైన్యాధ్యక్షుడయ్యాడు. అంతేగాక 1943 అక్టోబర్లో జపాన్ సహకారంతో స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఈ ప్రభుత్వానికి అక్షరాజ్యాలతో పాటు బర్మా, ఫిలిప్పైన్ల గుర్తింపు లభించింది. అంతేగాక అండమాన్ నికోబార్ దీవులను జపాన్ ఈ ప్రభుత్వానికి అప్పగించింది. అంతర్జాతీయ గుర్తింపు లభించడంతో నేతాజీ అమెరికా, బ్రిటన్ దేశాల మీద యుద్ధం ప్రకటించాడు. సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఐఎన్ఏ జపాన్ సేనలతో కలిసి బ్రిటిష్ సైన్యంతో తలపడింది. అయితే జపాన్ సైన్యాధికారుల తప్పుడు నిర్ణయాల వల్ల జపాన్ సైన్యం, దానితో పాటు ఐఎన్ఏ పరాజయం పాలయ్యాయి. మరొకవైపు 1945 ఆగస్టులో హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబుల దాడితో జపాన్ మిత్రరాజ్యాలకు తలవంచక తప్పలేదు. ఇక యుద్ధం ముగియడంతో బ్రిటిష్ ప్రభుత్వం పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన 3 ఐఎన్ఏ సైనికాధికారుల మీద ఢిల్లీలోని ఎర్రకోటలో కోర్టు మార్షల్ విచారణ ప్రారంభించింది. ఆ 3 కెప్టెన్ షానవాజ్ ఖాన్, కెప్టెన్ ప్రేమ్ కుమార్ సెహగల్, లెఫ్టినెంట్ గురుబక్ష్ సింగ్ థిల్లాన్. విచిత్రంగా వీరు 3 మతాలకు చెందినవారు. కోర్టు మార్షల్లో వీరి 3 మీద మోపబడ్డ ప్రధాన అభియోగం బ్రిటిష్ చక్రవర్తిపై యుద్ధం చేయడం. అంతేగాక థిల్లాన్పై 4 హత్యల నేరం, షానవాజ్ ఖాన్, ప్రేమ్ కుమార్ సెహగాల్పై నేర ప్రేరేపణ అభియోగాలు మోపబడ్డాయి. కోర్టు మార్షల్ విచారణలో
అప్పటి ప్రముఖ న్యాయవాది పులాభాయ్ దేశాయి నిందితుల తరపున వాదించాడు. నిందితులంతా స్వతంత్ర భారత ప్రభుత్వ సైనికాధికారులని, అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం వేరొక ప్రభుత్వ సైనికుల్ని కోర్టు మార్షల్ చేసే అధికారం ఏ ప్రభుత్వానికి ఉండదని తేల్చి చెప్పాడు. విచారణ దాదాపు 2 నెలలు కొనసాగింది. ఇక 1945 డిసెంబర్ 31న కోర్టు మార్షల్ తీర్పు వెలువడించింది. హత్యానేరం నుంచి ధిల్లాన్, నేర ప్రేరేపణ నుంచి సెహగల్లు బయటపడగా కెప్టెన్ షానవాజ్ ఖాన్ నేర ప్రేరేపణ దోషిగా నిర్ణయించబడ్డాడు. అయితే 3 యోధులు కూడా బ్రిటిష్ చక్రవర్తిపై యుద్ధం చేశారనే నేరంలో దోషులుగా నిర్ణయించబడ్డారు. ఈ నేరానికి 3కి యావజ్జీవ ప్రవాస శిక్ష విధించబడింది. అయితే ఈ శిక్షలకు కమాండర్ ఇన్ చీఫ్ ఆమోదముద్ర లభించవలసి ఉంటుంది. అంతేకాదు ఆయనకు వారి శిక్షలను తగ్గించే, మార్పు చేసే, కొట్టివేసే అధికారము ఉంది. ఇక దేశంలో నెలకొన్న పరిస్థితులను అర్థం చేసుకున్న అప్పటి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ వారికి విధించిన శిక్షను కొట్టివేశాడు. ఆ తరువాత INA యోధులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.